హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ఈఏపీ సెట్ ఎంసెట్ 2025కి సంబంధించి యాక్చువల్గా సీట్ అలాట్మెంట్ ఆగస్టు 4వ తారీఖున అయితే రిలీజ్ చేయాలి. కానీ మనకి హైకోర్టు ఆదేశాల మేరకు ఇది మనకి పోస్ట్పోన్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, అసలు ఎందువల్ల మనకి పోస్ట్పోన్ చేశారు, అసలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అసలు కారణం ఏంటనేది కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవాళ రావడం అయితే జరిగింది పేపర్ నోటీస్లో. అయితే మనకి వాటికి సంబంధించి క్లియర్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. మెయిన్గా మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు, కాలేజీ దోస్తు వాళ్ళైతే ఒక కొత్త ఫ్యూచర్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి ఎంసెట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా ఒక దగ్గరే మీరు ఫ్రీగా గైడెన్స్ అనేది పొందొచ్చు. ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఆ లింక్ని ట్యాప్ చేసిన వెంటనే ఏపీ ఎంసెట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా మనకు వాట్సాప్ గ్రూప్స్ అయితే చూపిస్తాయి. ఇందుమేం ట్యాప్ చేస్తే మీరు ఏ వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయినా కూడా సేమ్ కంటెంట్ అయితే ఉంటుంది. అలాగే మనకి టీఎస్ కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద మనకి చాలా వాట్సాప్ గ్రూపులు అయితే ఉంటాయి. ఆ వాట్సాప్ గ్రూప్ మీద మీరు ట్యాప్ చేసిన వెంటనే అప్డేట్స్ అన్నీ కూడా ఇన్ టైంలో అయితే మీరు తెలుసుకోవచ్చు. మెయిన్గా మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు, ఈఏపీ సెట్ సీట్ల కేటాయింపు వాయిదా అయితే మనకి యాక్చువల్గా సోమవారం అయితే రిలీజ్ అవ్వాలి. హైకోర్టు ఆదేశంతో మనకి ఈ యొక్క వాయిదా అనేది కేటాయించినట్టు క్లియర్గా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకి క్లియర్గా హెడ్లైన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అయితే నేడు వీటికి పిటిషన్లో వెయ్యాలని నిర్ణయం. మనకి ఆగస్టు 4వ తారీఖున ఈ యొక్క అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అయితే మనకి ఈఏపీ సెట్ తొలి విడత కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు వాయిదా పడింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం మనకి సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే సోమవారం కేటాయించాలి. కాగా హైకోర్టు ఆదేశాలపై మంగళవారం వీటికి పిటిషన్ వేయాలని సాంకేతిక విద్యాశాఖ నిర్ణయించింది. అంటే ఏఐసిటిఈ మనకి పిటిషన్ వేయాలని వీళ్ళకు క్లియర్గా మనకి మెన్షన్ చేసేశారు. అయితే రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు పూర్తవుతున్న మనకి అంశంపై ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. అయితే వీటి ప్రకారం ఇంజనీరింగ్ సీట్లు పొందాలంటే అంతకుముందు 4 ఏళ్ళు అంటూ ఇంటర్మీడియట్ 10-9 తరగతులు ఖచ్చితంగా రాష్ట్రంలో చదివి ఉండాలి. ఒకవేళ ఈ 4 తరగతిలో 1 ఏడాది బయట రాష్ట్రాల్లో చదివిన తమ తల్లిదండ్రులు ఏపీలో 10 ఏళ్ళు నివసిస్తున్న దివిపత్రం అంటే మనకి ఏదంటే ఇప్పుడు మనకి ఇక్కడ క్లియర్గా ఏం మెన్షన్ చేశారు, ఇప్పుడు మీరు బయట స్టేట్ నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో నుంచే బయట తెలంగాణ స్టేట్లో మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు, కానీ ఏపీ స్టేట్లో వచ్చేసేబడికి అగైన్ మీరు వస్తే 10 ఇయర్స్ సర్టిఫికేట్ ఉన్నట్టు ధృవీపత్రం ఉంటేనే మీకు ఫీజు రీమెంట్స్ వస్తుంది, అలాగే సీట్ అనేది కూడా కేటాయిస్తారు. సో దానికి సంబంధించి మనకి హైకోర్టులో అయితే కేసు ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఒకవేళ ఈ 4 తరగతిలో 1 ఏడాది బయట రాష్ట్రంలో చదివిన తమ తల్లిదండ్రులు ఏపీలో 10 ఏళ్ళు నివసిస్తున్నట్టు ధృవీకరణ సర్టిఫికేట్ అంటే మనకి సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలి. ఆ సర్టిఫికేట్ నిర్ణయిస్తే వారిని రిజర్వ్ కోటాలో పరిగణిస్తారు. అయితే వారికి ఫీజు రీమెంట్స్ పథకం వర్తించదు. అయితే తెలంగాణలో ఇంటర్ చదివిన ఏపీ విద్యార్థులు కొందరు తమకు లోకల్లో పరిగణించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. వీటిపై విచారణ చేస్తున్న న్యాయస్థానం వారికి మనకి గుర్తించాలని ఆదేశం. అంటే వాళ్ళు ఇక్కడ ఏపీలో ఉన్నట్టు వాళ్ళు గుర్తించాలి. ఎందుకంటే ఏపీ పీపుల్ అంటే ఎవరైతే ఏపీ స్టూడెంట్స్ ఉంటారో ఏపీ స్టూడెంట్స్ తెలంగాణలోకి వెళ్ళి అది 4th క్లాస్ కానీ లేదా 9th క్లాస్ కానీ లేదా 10th క్లాస్ కానీ 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ బయటన వీళ్ళు ఏదో ఒక రీజన్తో బయటన అంటే వేరే స్టేట్లో వీళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు, కానీ ఏపీలోకి వచ్చి ఈ యొక్క ఏపీ ఈఏపీ సెట్ అప్లై చేసి ఎగ్జామ్ అనేది కూడా రాశారు, క్వాలిఫై అయ్యారు. బట్ వాళ్ళకి ఏంటంటే 10 ఇయర్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. సో దీనివల్ల ప్రాబ్లం అవుతుందని సో వాళ్ళు హైకోర్టు అయితే ఆదేశించడం అయితే జరిగింది. సో దానివల్ల మనకి సీట్ల కేటాయింపు అనేది లేట్ అవుతుంది. సో ఇంకో ఏ ప్రాబ్లం అయితే లేదు. అంటే మనకి కొంతమంది కాలేజెస్ నుంచి ఫీజుల వల్ల ఈ కేసు వేశారని కొంతమంది చెప్తున్నారు. యాక్చువల్గా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇదనమాట. సో బయట డిస్టిక్ అంటే బయట స్టేట్ నుంచి ఈ స్టేట్కి వచ్చిన వాళ్ళు కానీ ఈ స్టేట్ నుంచి బయట స్టేట్ ఉన్న వాళ్ళకి కానీ మెయిన్ ఇదే ప్రాబ్లం అనమాట. సో వాళ్ళకి ఫీజు రిమెంట్స్ రాకపోవడం లేదా సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది, లోకల్ సర్టిఫికేట్ అని. సో దానివల్ల చాలామంది కూడా కౌన్సిలింగ్లో అయితే వెళ్ళడం లేదు. అండ్ మెయిన్గా ఏపీ ఈ సెట్ వాళ్ళకి కూడా ఇదే ప్రాబ్లం అనమాట. ఒక క్యాండిడేట్కి ఏపీ వాడు తెలంగాణలో వెళ్ళి కూడా రాశారు, తెలంగాణ వాడు ఏపీలో కూడా వచ్చి రాస్తున్నారు.
అండ్ కొంతమంది ఇక్కడున్న వాళ్ళు చదువును అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని మిడిల్లో 9th 10th కంప్లీట్ చేసుకొని తెలంగాణలో అగైన్ ఇక్కడ బ్యాక్ వచ్చి ఈ ఈఏపీ సెట్ అనేది అప్లై చేసినా కూడా అలాంటి వాళ్ళకి కూడా లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది అడుగుతున్నారు. సో దీనివల్ల మనకి హైకోర్టులో అయితే పిటిషన్ వేయడం అయితే జరిగింది. సో ఈ పిటిషన్కి సంబంధించి సో నేడు పిటిషన్ వేయాలని నిర్ణయిస్తున్నట్టు క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. అయితే మనకి ఇది ఎన్ని రోజులు ఉంటుంది అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. అయితే సీట్ అలాట్మెంట్ మనకు పోస్ట్పోన్ చేశారు, మరి రివైజ్డ్ డేట్ అయితే ఇంకా మనకి ఏమీ ఇవ్వలేదన్నమాట. మరి ఈ ప్రాసెస్ ఉండడంతో మనకి లేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. సో ఇవాళ మనకి పిటిషన్ వేస్తారు కాబట్టి సో ఏంటి ఈ డెసిషన్ ఎంతవరకు వెళ్తుంది అనేది సో తొందరలో మనకి అప్డేట్ అయితే వస్తుంది. ఒకవేళ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. అయితే కాలేజీ దోస్తుకి సంబంధించి లింక్ అనేది కూడా టెలిగ్రామ్లో కూడా ప్రొవైడ్ చేశాను, అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫ్రీగా గైడెన్స్ అందులో అయితే పొందొచ్చు. సైన్ అప్ అయ్యి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.